కూకట్పల్లి హౌసింగ్ బోర్డు ఆధీనంలోని భూముల వేలం నిలిపివేయాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో వేలానికి ఉంచిన స్థలాలను స్థానిక నాయకులతో కలిసి ఈటెల పరిశీలించారు. పేదల ఇళ్ల స్థలాలు, పార్కులు, పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లకు కేటాయించాలని కోరారు. పేదలకు ఇళ్ల స్థలాలు కల్పించేందుకే ఏర్పాటైన హౌసింగ్ బోర్డును వ్యాపార సంస్థగా మార్చడం సరికాదన్నారు. ఎల్లమ్మబండ, శంషిగూడ సర్వే నంబర్ 57లోని భూముల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అక్రమంగా ఆక్రమణలో ఉన్న భూములను స్వాధీనం చేసుకోవాలని కోరారు. 22A నిబంధన పేరుతో పేదలను ఇబ్బందులకు గురిచేసే విధానాలను ప్రభుత్వం నిలిపివేయాలని అన్నారు. స్వామి కార్యం స్వహా కార్యం కూడా 30% ఎంతో వీళ్ళకి వచ్చినట్టు చేసుకోవాలి. ఇది వీళ్ళ ఎజెండా. ఇవాళ ఒక్క 22A ఇక్కడ పరిమితాలు ఎక్కడికో పరిమితమైంది. అర్బన్ సీలింగ్ యాక్ట్లో ఉన్నటువంటి ల్యాండ్స్ ఏవైతున్నాయో ప్రైవేట్ వాళ్లకు జాగిర్లా కట్టబెట్టే ప్రయత్నం చేయకండి. ఇది మంచిది కాదు. ఇప్పటికే గ్యాప్ ఏర్పడ్డది. ఇప్పటికి మనం చూస్తూ ఉన్నాం. పేదోడికేమో ఇంటి స్థలాలు లేవు, ఉండడానికి ఇల్లు లేదు, పేదవాడికి కడుపున తిండి లేదు. ఉన్నోడేమో మన కళ్ళ ముందే ఒకటే తరంలో వాడి 10,000 కోట్లు అంటాడు, 20,000 కోట్లు అంటాడు, 30,000 కోట్లు అంటాడు. ఇట్లాంటి పిచ్చి ప్రయత్నాలు బంద్ చేసి వీటి మీద సమగ్రమైన విచారణ చేసి వీటిని అన్ని కాపాడాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.